నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము మన లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆధునిక ప్రపంచంలో పోటీతత్వం అనే మాట మనం తరచుగా వింటుంటాం. మనము ప్రపంచంతో పోటీ పడాలి. నేను ఒక్కోసారి ఆగి ఆలోచిస్తుంటా, ఈ ప్రపంచంతో పోటీ పడాలి, ఈ పోటీ ప్రపంచం అంటే ప్రాక్టికల్లీ దీని మీనింగ్ ఏమి? ఈ పోటీ ప్రపంచం ఏంది? ప్రపంచంతో పోటీ ఏమి? మన స్థాయి ఏమి? ఈ ప్రపంచంలో మనం పోషిస్తున్న పాత్ర ఏమి? ఈ పాత్రకు ఆ పోటీకి ఏం సంబంధం? మనము ఒక సంఘ జీవులం. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఆ సంఘ జీవులం అని ఒకటి పేరుకి. వీఆర్ పార్ట్ ఆఫ్ అ సొసైటీ, బట్ వీ టెండ్ టు కీప్ ద సొసైటీ అవే ఇన్ ద నేమ్ ఆఫ్ అచీవ్మెంట్స్. అంటే మనకు సొసైటీ కావాలి. ఎప్పుడు కావాలి అంటే మన అచీవ్మెంట్స్ని ఆ సొసైటీకి చూపించుకోవడానికి సొసైటీ కావాలి. కానీ ప్రాక్టికల్లీ మనకు సొసైటీ అవసరమే లేదు. ఒకటి ఆలోచించండి, నా డబ్బు, నా ఆస్తి, నా సుఖము అన్నప్పుడే మీకు సొసైటీకి ఉన్న బంధము 90% తెగిపోతుంది. 90% తెగిపోతుంది. నా అన్నప్పుడే ఒక 20% పెరుగుతుంది. నా ఆస్తి, నా డబ్బు ఒక 40%, 50% తెగిపోతుంది. మన స్వార్థం ఎప్పుడు పబ్లిక్గా మనం బయట పెట్టుకుంటామో అప్పుడే మనకు సొసైటీకి ఎక్కడనో చెడుతుంది. ఆ చెడిన సంబంధాన్ని మనము జీవితాంతం మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మనకు సొసైటీ కావాలి. మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు దాన్ని చూపించుకోవడానికి ఒక సొసైటీ అనేది కావాలి. ఎవరన్నా మన బాడీ అచీవ్మెంట్స్ని చూసి చప్పట్లు కొట్టాలి. అందుకోసము సొసైటీ కావాలి. లేకపోతే సొసైటీకి మనకు అంటే చస్తే కానీ సంబంధం ఉండదు. చస్తే రావాలి, పాడే మోస్తోడు కావాలి తప్ప. ఇవాళ హాస్పిటల్లో పడ్డా హాస్పిటల్ బిల్లు చెల్లిస్తే అన్ని నర్సులు వార్డ్ బాయ్లే చేస్తున్నాడు తప్ప రిలేటివ్స్ ఎవడొచ్చి ఆదుకునే ప్రసక్తే లేదు. డబ్బు ఉంటే అంటే పాడి కూడా ఎవరైనా మోయచ్చు. ఎవరు మోస్తున్నారని కూడా ఇంపార్టెంట్ కాదు. చచ్చినాక ఎవడు మోస్తేమి, ఎవడు గాలిస్తేమి, ఎక్కడ పోతేమి. చచ్చే వరకే మన వంతు. చచ్చినాక వాడు కాలుస్తాడో పూడుస్తాడో, నీ ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటాయో, నీ స్వర్గానికి పోతావో నరకానికి పోతావో అసలు దేని గ్యారంటీ లేదు. అంత ముదనష్టపు జీవితమే. కానీ మనం ఏం చేస్తాం? మన శాయశక్తుల ఈ ప్రపంచాన్ని ఓ పోటీ ప్రపంచంగా మార్చేస్తాం. ఈ ప్రపంచం వచ్చి నిన్ను నిద్ర లేపి ఒరే పోటీ పడు పోటీ పడు పోటీ పడని ఇవ్వడు ఏమన్నాడు? ఎవడు నేను నిద్ర లేపాడు, బుజ్జగించాడు? బుజ్జగించి లేపి అరే
ఆ ప్రపంచం వెళ్ళిపోతుందిరా ముందుకు, నువ్వు లేవు, లేచి ఈ ప్రపంచంతో పోటీ పడని ఓడేమన్నాడు. కానీ నీ అంతకు నీవే నీ ముదనష్టపు బోడి జీవితాన్ని ఈ పోటీ ప్రపంచం కోసం రెడీ చేసుకుంటావు. అసలు పోటీ కనిపించకపోతే నీకు నిద్ర పట్టదు. ఏంది పోటీ పడదామంటే వడలేడు. ఎవరితోనో ఒకరితో పోటీ పడాలి, కొట్లాట కావాలి. వానికన్నా మనం బెటర్ అనిపించుకోవాలి. దానికి ఏం చేయాలి? ఎవడన్నా పోటీ పడే బకరగాడు కావాలి. ఇప్పుడు పోటీనే లేదు, ఏం కనిపిస్తలేదు పోటీ. ఎంత ప్లేన్గా ఉంది లైఫ్. నేను చదువుకుంటా, నాకు వచ్చే మార్క్స్ వస్తాయి, నాకు వచ్చే జాబ్ వస్తుంది, నాకు వచ్చే పెళ్ళాం వస్తుంది, నేను చేసే సంసారం చేస్తా, నేను కట్టే ఇల్లు కడతా, నేను చచ్చే సాగు చేస్తా. ఇది అందరితో జరిగే జీవిత పరిణామం. కానీ మనకు ఎక్కడనో గోకుతుంటాయి. ఇక్కడో ఏదో ఇచ్చి అంటే ఎక్కడో గోకుడు కొడుతుంటుంది, అది గోక్కోవాలి. లేకపోతే జీవన ప్రమాణాలు పడిపోతాయి. అందుకోసం ఏం చేస్తాం? మనము పోటీ లేకున్నా పోటీని ఎతుకుతాం. ఇప్పుడు ఎంత బ్యూటీ ఉంది మన లైఫ్స్లో. మనం లీడ్ చేసే స్టైల్ ఎట్లుంటుందంటే, మనం పోటీ ఎక్కడ ఎతుకుతాం? మనకన్నా వీక్ ఉన్న పర్సన్ని మనమే ఎత్తుక్కుంటాం పోటీగా. ఎత్తుక్కొని నీవే నా పోటీ, నీవే నా పోటీ అని నువ్వు వాడిని పట్టుకోవాలి. నీకన్నా పవర్ఫుల్ ఉన్నోళ్ళు ఉన్నారు, నీకన్నా శక్తిమంతులు ఉన్నారు. ఒక్క దెబ్బల అన్ని పాస్ అయ్యేటోళ్ళు, ఈజీగా జాబ్ కొట్టేస్తూ ఉన్నారు. వాటితో పోటీ పెట్టుకో అంటే వద్దు. ఆ పోటీ కూడా నేనే సెలెక్ట్ చేసుకో. నాకన్నా వీకు, నాకన్నా శుద్ధపూస, నాకన్నా వేస్ట్ ఫెలో, నాకన్నా ఫైనాన్షియలీ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్నోడు, నాకన్నా తెలివిమంతుడు కాదు అని నీవు అనుకున్నాడు అంటే నీవే బాగా సెలెక్ట్ చేసుకుంటావు. వీడితోని ఈజీగా పోటీ పడచ్చు అని డిసైడ్ చేసుకొని మరీ పోటీ పడతావు. పోనీ ఇది నీ ఇండివిజువల్ కోరికనా ఈ పోటీ పడేదంటే? కానే కాదు. మీ అమ్మ నాన్న సొసైటీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీ తాత ముత్తాత, మీ అమ్మమ్మ నాయనమ్మ దగ్గర నుంచి పోటీ పడాలిరా, లేవాలి. వాడికన్నా మంచిగా తెచ్చుకోవాలి, వీడికన్నా మంచిగా తెచ్చుకోవాలి. 10/10 రావాలి, 9.9 రావాలి, 100కు 99 రావాలి. 99 ఎందుకు రావాలి? 91 రావచ్చు. 38 రావద్దా? నాకు ఇష్టం లేదు సబ్జెక్టు, 38 వస్తాయి. సబ్జెక్టే ఇష్టం లేదు. ఇష్టం లేని సబ్జెక్ట్ తెచ్చుకొని దాంట్లో 98 ఎందుకు తెచ్చుకోవాలి? ఇష్టం లేని సబ్జెక్ట్లో 38 వస్తాయి, ఇష్టం ఉన్న సబ్జెక్ట్లో 95 వస్తాయి. తప్పేముంది? ఇంకా మజా ఏముంటుంది లైఫ్లో? మనము ఉరితాడు లేకపోతే ఉరితాడు నేస్తాం. ఉరితాడు నేసి దానికి మంచిగా బ్యాగ్స్ గిక్స్ పెట్టి మన పుర్రకు తగిలించుకుంటాం. తగిలించుకొని ఫ్యాన్ ఎతుకుతాం. ఎక్కడుంది ఫ్యాను? అందుతలేకపోతే ఒక స్టూల్ వేసుకొని ఎక్కుతాం. ఎక్కి ఫ్యాన్కు ఉరేసుకొని ఇప్పుడు పోటీ తప్పదు. ఇప్పుడు లైఫ్కు సార్థకత. ఎవడికన్నా నేను మిన్నా. వాడు పోటీకే రాడు, వాడిని నిద్రలేపోడు. అరే నువ్వు పోటీకి రావాలిరా, రే నువ్వు పోటీకి రా. అరే నేను రానురా బాబు, నాకు పోటీ ఇష్టం లేదు. నువ్వు పోటీ పడాల్సిందే. నేను ఎట్లా పోటీ పడాలనుకుంటున్నా, నువ్వు నాతో పోటీ పడు. అరే వద్దురా నాకు చేత కాదురా. లేదు, నేను గెలవాలంటే నీవు ఓడిపోవాలి.
ఇది ప్రపంచంలో ఇప్పుడు లేటెస్ట్ ఫార్ములా. నేను గెలవాలి అంటే నీవు ఓడిపోవాలి. సరే నేను ఓడిపోతారా నాయన ఇడిచిపెట్టాయి అంటే అట్లెట్లయితుంది? నీవు రాత్రంబగలు చదవాలి, నీవు లక్షలు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టి నా దగ్గర ఓడిపోవాలి, నా ముందు ఓడిపోవాలి. పోటీతత్వం అనే పిచ్చి ఎట్లుందంటే దానికోసం కాల్ వాడికి ఫైనాన్స్ కూడా చేస్తాడు. నీకు పోటీ ఫీజు లేవా, నేను పోటీ నేను ఇస్తా, ఫీజు కట్టి నాతో పోటీ పడు. డ్యాన్స్ రాని పిల్లలకు డ్యాన్స్ నేర్పియడం వాడికి ఇష్టమే ఉండదు. అదేదో స్టార్ టీవీలో స్టార్ ప్లస్లో ఎక్కడో షో చూస్తాడు, చూసి పిల్లలు పల్టీలు కొడుతుంటారు. అంతా వాళ్ళు జడ్జెస్ ఇట్లా అంటుంటే అర్రే నా పిల్లగాడు కూడా ఇట్లా పల్టీలు కొడితే ప్రపంచంలో మంచి పేరు వస్తుంది అని డ్యాన్స్ క్లాస్కి పంపాడు. వాడికి ఇష్టమే ఉండదు, అసలు అది ఏందో తెలియదు. చిన్న చిన్న పిల్లలకి వల్గర్ పోజులు పెట్టియాడు. వాడికి ఇష్టం ఉండదు ఆ పోజు, అసహ్యంగా ఉంటుంది. మీకు మన దగ్గర గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని పెద్ద పెద్ద నీతులు చెప్తున్నారు, ఏడముండదు. మరి చిన్న చిన్న పిల్లలు ఏ పోజులు పెడుతుండ్రు అని దొంగ ముండలకి ఎవరైనా అడుగుతున్నారు. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరికి ఇన్సల్ట్ చేయడానికంటే తండ్రికి, మామకు, ఫ్రెండ్స్, పెద్దవాళ్లకు, అంటే మగ జాతిని ఇన్సల్ట్ చేయడానికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళను గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు అమ్మ ఒక తల్లి వచ్చి పిల్లగాడిని పట్టుకుంటే అది బ్యాడ్ టచ్. మళ్ళీ ఇది కూడా బ్యాడే కదా. ఇప్పుడు నేను పురుషుడిని, మా అమ్మ ఆడది, మా అమ్మ వచ్చి నన్ను కౌగిలించుకుంది అంటే బ్యాడ్ టచ్. మొగుడిని కౌగిలించుకోవడం పిల్లగాడిని కౌగిలించుకోవడం ఒకటేనా? మళ్ళీ అది ఆడవాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎందుకు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసిండ్రు? ఎందుకంటే ప్రతి పురుషుడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ అసోసియేషన్ విత్ దట్ గర్ల్ నువ్వు అనుమానపడవలసిందే. నీ మామ చేయబట్టుకున్నానంటే అనుమానం, నీ తండ్రి చేయబట్టుకున్నానంటే అనుమానం. ప్రతి మగవాడు మానభంగం చేయడానికి వచ్చుంటాడా? మీ ప్రకారం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి? అది మగవాళ్ళకి వర్తిస్తుందా? మగపిల్లలకు వర్తిస్తుందా? ఎందుకు వర్తిస్తుంది? ఆడవాళ్ళే చాలా మగవాళ్ళు డ్రారాలు చెడ్డీలలో చేస్తారు, అప్పుడు బ్యాడ్ టచ్ కాదా? అంటే మనము ఈ పోటీతత్వం కోసం ఏ సాక్రిఫైస్ అనేది చేయడానికి రెడీ. మనకు పోటీ లేదు, ఏదో డౌట్ వస్తుంది అంటే ఇటువంటి కాన్సెప్ట్స్. ఇప్పుడు డ్యాన్స్ మాస్టరు ఎక్కడెక్కడ చేస్తారు, పిల్లలకి ఏ భంగిమలు నేర్పిస్తారు, దానికి ఆ పోటీకి మీ పిల్లవాడికి ఏం సంబంధం? ఇప్పుడు ఆలోచించారా? ఆ ముదనష్టపు టీవీ షోకి మీ బాబుకి ఏం సంబంధం? అసలు ఆ షో లేకపోతే పోటీ లేదు కదా. ఇప్పుడు ఆ షో చూడలేదనుకోండి మీరు, ఆ పోటీ ఉన్నట్టు తెలియదు, దాంట్లో ఇలాంటి ముదనష్టపు డ్యాన్సులు చేస్తారని తెలియదు, మీ బాబు గెలవాలని మీ ఆకాంక్ష ఉండదు. ఆ ముదనష్టపు షో చూస్తారని మీకు పోటీతత్వం. ఈ పోటీతత్వం మన సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతుంది? ఈ పోటీతత్వం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నందుకు ఇన్ని కోచింగ్ సెంటర్లు వచ్చినాయి. ఈ పోటీతత్వం ఉన్నందుకు ఇన్ని ట్యూషన్లు, గల్లీకి ఒక ట్యూషన్ పాయింట్. ఈ పోటీతత్వం అనే ముదనష్టపు తత్వం ఉంది కనుకనే ఇన్ని ఐఏఎస్, నీటులు, పీటీలు, ఐఐటీలు, జేఈ కోచింగ్ సెంటర్. అంటే పోటీతత్వం అనే ఒక విషము సొసైటీలో ఎక్కించి ఆ ఎక్కించిన విషయాన్ని నిలబెట్టుకోండి అని మన సగం జీవితాన్ని అంటే తినేసేది పోటీతత్వం.
పోటీ పడిన వాళ్ళు ఎంతమంది గెలుస్తున్నారు అనే శాతం చూసుకుంటే 1% కూడా లేదు పాపులేషన్. అంటే 100కు 1 గెలిచి 99 మంది ఓడిపోతుంటే దీన్ని హెల్దీ పోటీ తత్వం అని ఎవడంటాడు? నా ముందర వచ్చి అడగమనండి, చెప్పు తీసుకొని కొడతాడు. ఎవడికి పోటీ కాడు, పోటీ పడి ఎవడు కనలేడు. ఒక తల్లి కనేటప్పుడు నేను 2 నిమిషాల్లో తీస్తా మా బాబును, నీవు 3 నిమిషాలు తీసినావు అంటారా? అనడు. ఇప్పుడు బాబు బయటపడేది అనేది నొప్పుల మీద, వాళ్ళ ఎక్సర్సైజ్ మీద, వాళ్ళ బాడీ తత్వం మీద, ఆ బాబు సైజ్ మీద కూడా ఉంటుంది. నేను బాబును 2 నిమిషాలు తీసిన, నీవు 5 నిమిషాలు తీసినావు అంటారా? అనరు. డెలివరీ ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. అంటే ఇవాళ రేపు సిజేరియన్ అవుతుంది వాళ్ళకు. ఐడియా. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒకరోజు. ఒక మహిళ, బాగా పోటీ తత్వం ఉన్న మహిళ, ఆమెకు 2 సిజేరియన్లు అయినాయి. అంటే ఈమెకు లోకం ఎరిగిన మహిళ, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఆమెకు 2 సిజేరియన్లు అయినాయి. ఆమె క్వశ్చన్ ఏం తెలుసా? ఆమె క్వశ్చన్ ఏమో తెలుసా మీకు? నార్మల్ డెలివరీ ఎక్కడి నుంచి అవుతుంది? నార్మల్ డెలివరీ ఎక్కడి నుంచి అవుతుంది? వయసు 35. డౌట్ ఏమో తెలుసా? ఆ చిన్న హోల్ నుంచి అంత పెద్ద పాప బయటికి ఎట్లా వస్తుంది? వయసు 35. ప్రపంచంతో పోటీ పడుతుంది. చెప్పడానికి సిగ్గుచేటు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి మనిషికి తెలిసి ఉంటుంది. 35 వయస్సు, 2 సిజేరియన్లు, పాప బాబు ఎక్కడి నుంచి పుడతాడో తెలియదు. అంత చిన్న హోల్ నుంచి అంత పెద్ద బాబు ఎట్లా వస్తాడు? ఇది ప్రశ్న. వీళ్ళు జీవితం ఎరిగినోడు, వీళ్ళు ప్రపంచాన్ని ఆల్రెడీ చదివేసినోడు. ప్రపంచం పోటీతత్వం. నీ కడుపులో ఉన్న బిడ్డ బయట ఎట్లా పడుతుండు అని తెలియని సన్నాసి ప్రపంచంతో పోటీ పడుతుంది. అది లోకం. ఎక్కడ పోటీ పడాలి, ఎప్పుడు పోటీ పడాలి, దేనికోసం పోటీ పడాలి? కామన్ సెన్స్తో పోటీ పడాలా? జనరల్ నాలెడ్జ్తో పోటీ పడాలి? డబ్బు సంపాదించి పోటీ పడాలా? బాగా చదువుకొని పోటీ పడాలా? మంచి ఉద్యోగం సంపాదించి పోటీ పడాలా? పాపులారిటీతో పోటీ పడాలా? పేరుతో పోటీ పడాలా? దేంతో పోటీ పడాలి? ఎందుకు పోటీ పడాలి? ఫస్ట్ ఆ క్వశ్చన్ ఎవరు వేసుకో. అసలు పోటీయే ఎందుకు పడాలి అంటే, పోటీ తత్వం ఎక్కువ ఉంది, ఇన్ని పర్సంటేజ్ రాకపోతే అడ్మిషన్ రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ పర్సంటేజ్తోని పోటీ పడి ఆ సీటు సంపాదించి దాంట్లో పోయి మీరు ఆ కోర్సు పూర్తి చేసినా మీకు ఇష్టం లేని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం లేని జాబు దొరికితే నీవు ఇన్ని ఏళ్ళుగా పోటీ పడుతున్నా నీ పోటీ తత్వం మంట కలిసిపోతుంది. పోటీ పడాలి నేను లేదంటలే, దానికి హద్దులు ఉన్నాయి, దానికి టెక్నిక్స్ ఉంటాయి, దానికి పర్సనల్ ఎబిలిటీ ఉంటుంది, దానికి మెంటల్ కెపాసిటీ ఉంటుంది, దానికి మానిటరీ కెపాసిటీ ఉంటుంది. నీకు ఫీజు కట్టడానికి, కోచింగ్ పోవడానికి డబ్బులు లేకపోతే మానేయాలి. అర్థమైందా? నీ దగ్గర
కోచింగ్కి డబ్బులు లేకపోతే, ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఆ కోర్సు మానేయాలి. అది నేచర్ చెప్తుంది. నీకు బుర్ర ఉన్నా డబ్బు లేదు అంటే నీకు తాహతు లేదు. నీకు డబ్బున్నా బుర్ర లేదు, తాహతు లేదు. నీకు రెండున్నా అవకాశం లేదు, తాహతు లేదు. చాలా మంది ఐఏఎస్ ప్రిపరేషన్ 10 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లాంటి ముదనష్టపు కొడుకులు ఐఏఎస్లో చేరితే మనం ఇప్పుడు ఐఏఎస్ స్టాండర్డ్ చూస్తున్నాం కదా. లంచగొండి వెధవలు వాళ్లకు పోయిన జీవితాన్ని లంచగొండి అంటే డబ్బులు తిని పబ్లిక్ సర్వీస్ చేసే పోస్టును కలంకితం చేస్తున్న ఇటువంటి నా కొడుకులు. ఎవడు ఇంట్రెస్ట్తో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో తీసేస్తాడో వాడు జీనియసే ఉంటాడు. వాడికి ఇట్లాంటి ముదనష్టపు పనులు చేయడం కాదు. కానీ వాడు 10 ఏళ్ళు దానికోసమే అదే ఒక గోలు. వాడికి ఏమైనా పబ్లిక్ సర్వీస్ గోల్ ఉండదు, డబ్బు సంపాదించే కాంక్ష ఎక్కువ ఉంటుంది. అన్నిసార్లు ఫీజు కట్టాలి, అన్నిసార్లు కోచింగ్ పోవాలి, అన్నిసార్లు రాయాలి, 10 ఏళ్ళు వేస్ట్ చేసుకోవాలి. ఆ వేస్ట్ అయిన సమయాన్ని తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలి. ఇది పోటీ తత్వం. పోటీ దేనికోసం పడుతుంది? మంచి జాబ్ కోసం పోటీ పడుతుంది. మంచి జాబ్ అంటే ఏమి? తక్కువ పనితో ఎక్కువ జీతం ఉండే జాబ్. తక్కువ పని ఉండి ఎక్కువ జీతం ఉండే జాబ్, లేదా తక్కువ బ్రెయిన్ యూజ్ చేసి అనవసరంగా ఎక్కువ డబ్బులు ఇచ్చే సంస్థ. అంటే పోటీ పడి మనం అచీవ్ చేసేది ఏమంటే చిల్లర డబ్బులు. అయితే ఈ పోటీ పడటం వల్ల సమాజంలో మన ప్రఖ్యాతి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యం అటువంటి వ్యక్తిని మర్చిపోయింది లోకం. లతా మంగేష్కర్ ఎంతమందికి గుర్తుకుంది? మనకు దేశం కోసం పోరాడిన గాంధీ ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? టిఎన్ శేషన్ ఎంతమందికి తెలుసు? అంటే ప్రపంచం ప్రఖ్యాతి మాకన్నా పోటుగాడు లేడు అని మొత్తం జీవితం గడిపేసినోడు చస్తే కుక్కలడు. ప్రపంచం అంతా దారుణంగా ఉంది. దీంట్లో నీవు పోటీ పడితే ఎంత, పడకపోతే ఎంత. నీవు పోటీ పడితే ఎంత, పడకపోతే ఎంత. కానీ నీవు ఒప్పుకోవు, 10 మందిని నిద్రపోనీయవు. పోటీ పడదాం రా. పోటీ ఏ విషయంలో? ఒకటే విషయంలో. నువ్వు ఒక 5 విషయాల్లో పోటీ పడలేవు ఒకేసారి. చదువులో పోటీ, సంస్కారంలో 0, డబ్బు విపరీతంగా సంపాదించడం నంబర్ 1, అవినీతిలో నంబర్ 1, 10 మంది ఆస్తి కొట్టేసి ధనవంతులు కావడం, సమాజంలో నీ ప్రఖ్యాతి 0. అంటే ఏదో ఒక విషయంలోనే చదువు మంచిది, మిగతాది 0. ఉద్యోగం మంచిది, మిగతాది 0. అందమైన భార్య కట్టుకున్నావు, సంసారం 0. అంటే ఒక చోట 0 అవుతుంటే ఒక చోట, కానీ దాంట్లోనే టాప్ ఉండాలి, మిగతాది ఏమైపోయినా పర్వాలేదు. దాన్నే సొసైటీ అనుకుంటున్నాం. సొసైటీ తీరే అంతండి. నీవే పోతావు, సొసైటీని గెలుకుతావు, దాంతో పోటీ పడతావు, ఓడిపోతే సొసైటీని తిడతావు. సొసైటీ నిన్ను లేవమంటలేదు, చేయమంటలేదు. మరి పోటీ పడకపోతే అందరు నవ్వుతారండి. ఇవాళ రేపు మినిమం ఉండాలి. మినిమం 1,00,000 రూపాయలు జీతాలు లేకుంటే ఏం లైఫ్ అని నీకు ఎవడు చెప్పింది?
మినిమం ₹1,00,000 జీతాలు ఉండాలి. రిలేటివ్స్లో ముక్కు కట్ అవుతుంది. రిలేటివ్స్ అటువంటి ముక్కు కట్ చేసే రిలేటివ్స్ ఎందుకు కావాలి నీకు? నీ ఇంటికి వచ్చి నీ ముక్కు కట్ చేసి అంత ధైర్యము, దమ్ము, సిగ్గు, లజ్జ లేని రిలేటివ్స్ ఎందుకు కావాలి నీకు? నీ ముక్కు అంటే నీ మర్యాద అని అర్థం. నీ మర్యాద నీ ముందే కోసి సపరేట్ చేసే రిలేటివ్స్ ఎందుకు కావాలి నీకు? ఆలోచించినావా? పోటీ తత్వం, ప్రపంచంతో పోటీ. ఇప్పుడు ఎలాంటి మస్క్ ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి అని ఇష్టమైనట్టు చేస్తుండు, నాకు పోటీ లేదు అంటుండు. ఎన్ని రోజులు పడతాడు? పోటీ లేదు, పోటీ లేదు, పోటీ లేదు. లాస్ట్కి ఒకడే మిగిలిపోతాడు. అప్పుడు సమాజం గుర్తుకొస్తుంది. సమాజం కోసం ఏమైనా చేసిపోవాలి. దయచేసి గమనించండి, మీరు సమాజం కోసం ఏం చేసినా చేయకపోయినా సమాజం ఏం పట్టించుకోదు. సమాజం అంత పెద్దది. నీ దయా దాక్షిణ్యాల మీద సమాజం లేదు, స్టేబుల్గా లేదు. నువ్వు లేకపోయినా సమాజం నడుస్తుంటుంది. కోట్లాది మంది పుడతారు, కోట్లాది మంది గిడతారు, దాంట్లో నీవు ఒకడివి అని నీవు తెలుసుకోకుండా నా వల్లే సమాజం బాగుపడుతుంది, నా యూట్యూబ్ వీడియోస్ వల్లే సమాజం అద్భుతంగా ముందుకు పోతుంది, నా వ్యూవర్షిప్ ఎంత బాగుందంటే అందరూ నా మాటలు వింటారు, ఎవ్వడింటారు. ఇప్పుడు నేను ఇన్ని వందల గంటల వీడియోలు చేసినా 100 గంటలు మాత్రమే. దాంట్లో నుంచి ఎన్ని నిమిషాలు వింటారో ఏం గ్యారెంటీ లేదు. ఓసారి వేస్ట్ అనిపిస్తుంది. ఒకటి గంటల వాచ్ టైం అంతే. ఆ నిమిషాల వ్యవధిలో ఏమి వింటున్నారో ఏం తెలియదు. మొత్తం బ్లాంకే. కానీ మానవ ప్రయత్నం ఇదొక పోటీ తత్వమే. వీడియోలు చేసినాం ఒక పోటీ. ఒకసారి అనిపిస్తుంది దీన్ని ఇప్పుడు వీడియోలు చేద్దామైంది. ఇవాడు వింటుండో ఈనోడో తెలియదు. అయినా వీడియోలు యూట్యూబ్లో వేయడం ఏంది, ఈ కసితో వీడియోలు చేయడం ఏంది, ఆ వాచ్ టైం చూడడం ఏంది. ఎవడండి వాచ్ టైం కనిపిస్తుంది. వినేటోడు ఎవడు వింటుండు, ఎన్ని నిమిషాలు వింటుండు, స్టాటిస్టిక్స్ ఏమి చెప్పవండి. కొంతమంది బాత్రూంలో వినొచ్చు, లెట్రిన్లో వింటుండొచ్చు, బాసన్లు కడుక్కుంటూ వింటుండొచ్చు, ముడ్డి కడుక్కుంటూ నా వీడియోస్ చూస్తుండొచ్చు, అన్నం తినుకుంటూ నా వీడియోస్ చూస్తుండొచ్చు, కొట్లాడుకుంటూ నా వీడియోస్ చూస్తుండొచ్చు, పడుకొని నా వీడియోస్ చూస్తుండొచ్చు, నా వీడియో నడుస్తుంటే నిద్రపోతుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇది కూడా ఒక పిచ్చే. ఇది కూడా నేను తగ్గించుకోవాలి. నేను ఈ వీడియో చేస్తున్నా కనుక ఈ ప్రయత్నంలో కూడా ఉన్నాను. అసలు ఈ పిచ్చి అండి, ఈ పిచ్చి ముదిరితే ఏమవుతుంది? గోల్స్ కూడా హద్దు ఉండాలి. ఇప్పుడు నేను అనుకుంటున్నా మంచి సమాచారం ఇవ్వాలి, జనాలకు మేలుకొల్పాలి. అసలు మేలు కొలుపుతున్నావా లేదా నీ ఊహన? సమాచారాన్ని అందించే వరకే మన బాధ్యత. ఇది కరెక్ట్. ఇప్పుడు నాకు కూడా ఒక లెవెల్ ఫిలాసఫీ ఏమంటే నేను సమాచారం ఇస్తున్నా అంతవరకే. వాళ్ళు పాటిస్తుండ్రా, వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నా, ఇన్ అవర్స్ వాచ్ టైం వస్తుందా, ఈ సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ఏమి వెలగబెడుతుండ్రు, ఇవన్నీ అప్రస్తుతం. ఎవడో నాకన్నా మంచి వీడియోలు చేస్తుండు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుండు, నేను కూడా బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చేద్దాం. నాకు నచ్చింది, తోచింది, చేతనైంది ఇంతే, నేను అంతే చేయాలి. ఎవడో బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తుండు, ఎవడో లక్షలు ఖర్చు పెట్టి మంచి కెమెరా తీస్తుండు. నా గోల్ మంచి వీడియోస్ చేయడము, అద్భుతమైన యూట్యూబర్ అవ్వడం ఏం లేదు. నాకు ఇతర గోల్స్ ఉన్నాయి. ఇదొక వ్యాపకం. డబ్బులు వస్తున్నాయి కదా అని అదొక ఆశ. నేను క్లియర్గా చెప్తాను, డబ్బులు రాకపోతే యూట్యూబ్ చేయను. నేను క్రూరమైన మనిషిని.
ఒప్పుకోవాలి, నేను ఆన్ స్క్రీన్ అందరి ముందు ఒప్పుకోవాలి. నేను అతి క్రూరమైన మనిషిని కనుకనే ఇటువంటి మంచి వీడియోస్ చేయగలను. నేను క్రూరమైన మనిషిని అని ఆన్ స్క్రీన్ ఒప్పుకేసుకుంటున్నాను. నేను నాటకాలు చేయను. నేను తుమ్మిన తగ్గిన స్క్రీన్ మీదనే చెప్తాను. పక్కకు పోయి తుమ్మేసి మూతి ముడుచుకొని కట్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఇవన్నీ ఉండవు. ఉన్నా చెప్పినా ఇంటిరా మంచిది లేదా చావండి అంతే. ఆన్ స్క్రీన్ శాపమే. మనం కన్విన్స్ చేయలేము అందరినీ. మీరు ప్రూవ్ చేయను. నేను ఎక్కడనో ఉన్నా ఏదో వీడియో చేస్తున్నా. మీకు దీంట్లో సత్యం ఉంటే వినండి, లేకపోతే చావండి. మీ చావు వచ్చినప్పుడు ఎవరు రక్షించలేడు. ఎందుకంటే నా మాట మీరు పట్టించుకోలేదు కాక, లేదు మా ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎవడా పెట్టుడు. సింపుల్ వీడియో బంద్ చేసేది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవడు వాదించేటోడు కూడా లేడు. నీ కంప్యూటర్ని దీన్ని సెల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్ ఎందుకు ఆఫ్ చేసామని అడగండి. ఇష్టం ఉంటే చూడు, లేకపోతే సెల్ ఫోన్ ఆఫ్ చేసి వేరే వీడియో చూసుకో. అంతేగాని ఎవరిని నేను పోటీ పడదలుచుకున్నా, నేను టాప్ యూట్యూబర్ కావదలుచుకున్నా, మీరందరూ నా యూట్యూబ్ చూసి వేరే వాడిని యూట్యూబ్ని అనగదొక్కి నేను ముందర ఏం లేవు. అన్నీ లేవు. వాణి యూట్యూబ్ నా యూట్యూబ్. సత్యం ధర్మం, నిజము అబద్ధం రెండే. నిజము అబద్ధం, బ్లాక్ వైట్. వాణి యూట్యూబ్లో నిజం ఎంత, నా యూట్యూబ్లో నిజం ఎంత. వాడు అబద్ధం చెప్తున్నా, నేను అబద్ధం చెప్తున్నా. ఇవి రెండే పాయింట్లు, బ్లాక్ అండ్ వైట్ పాయింట్. వానికి ఎన్ని వస్తున్నాయి, నాకెన్ని వస్తున్నాయి, నా వాచ్ అవర్స్ ఏమి, ఈ వాచ్ అవర్స్ ఏమి, ఇవన్నీ యూట్యూబ్లో అవసరం. నేను లేదంటలేదు, దీనివల్ల డబ్బులు వస్తాయి. కానీ ఇది ఒక్కటే నా లక్ష్యం కాదు. కనుక మనం కొద్దిగా ఆగి అసలు ఈ ప్రపంచంతో పోటీ పడే అవసరం ఉందా అని ఒకసారి ప్రశ్నించుకోండి. మీ అంతరాత్మ చెప్తుంది, అది పిచ్చోడ కరెక్ట్ పాయింట్ ఆలోచిస్తున్నాం, అస్సలు లేదు అని చెప్తారు. అంటే చెప్తున్న మైండ్ను మీ అనగదొక్కదు. నేను పోటీ పడగలనా, అర్హత ఉందా అంటే నీ మనసు చెప్తుంది, అదే లేదురా వెనక్కి తగ్గబోతుంది. ప్లస్ నా కోచింగ్ సెంటర్లో పోయి నేను 2 సంవత్సరాలు కోచింగ్ తీసుకొని పాస్ అయ్యాను. అది నీ ఫోర్స్ఫుల్, నీ నేచర్ కాదు, నీ బ్రెయిన్ అంత పనిచేయదు. అది నీవు గుర్తించు. ఇప్పుడు నాకు కొన్ని చేతగా విడిచిపెట్టారు, జోలికే పోదు. నాకు తెలుసు అది నేను పాస్గానే. ఎందుకు అనవసరంగా పోటీ పెట్టుకొని కసి పెట్టుకొని నా జీవితకాలం అంత వ్యర్థం చేసుకొని అది పాస్గా అయ్యే అవసరం లేదు నాకు. పాస్ అక్కడ ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కడ అదే పాస్ అనేది ఒక అడ్డంకి ఉంటే నేను పక్క నుంచి వెళ్ళిపోతాను. పాస్గా అన్నాను, నాకు అవసరం లేదు. అక్కడంతా అన్ని చోట్ల పాస్ అయ్యే అవసరం నాకు లేదు. నేను పాస్ కావడానికి పుట్టలేదు. ఫెయిల్ అవుతా, పాస్ అవుతా. నాకు ఇష్టం ఉంటే పోటీ పడతా, నాకు ఇష్టం ఉంటే ఎగ్జామ్ రాస్తా, లేకపోతే రాయను. నేను అవసరం ఉన్నది కొంటా, నాకు ఇష్టం ఉన్నది తింటా. నాకు అవసరం ఉన్నదే కొంటా, నాకు ఇష్టం ఉన్నది తింటా. అది నా తంట, అదే నా జీవితపు పంట. నీకు నా జీవితంతో ఏం తంట? నా జీవితం నాది, నా తంటలు నాది. నీకేం తంట నా జీవితం? నేనెందుకు పోటీ పడాలి నీతో? నీవు ఎవ్వడివి నాతో పోటీ పడడానికి? నేనెవ్వడిని నీతో పోటీ పడడానికి? పోటీ అనేది ఒక సవాలా? పోటీ దేంట్లో పడుతున్నాం? సవాలు దేంట్లో విసురుతున్నాం? దేని గురించి విసురుతున్నాం? ఎందుకు విసురుతున్నాం? ఎంత టైం వరకు విసురుతాం? జీవితం గడిచిపోతుంటే ప్రతి సవాళ్ళు జవాబు మీద జవాబులు ఇచ్చుకుంటూ కూర్చోవడానికే జీవితం ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి, జీవితం మారిపోతుంది. నేను కూడా నా జీవితాన్ని మార్చుకుంటున్నా స్లోగా. ఇలాంటి ప్రశ్నలు వేసుకో. మీరు నా సహోదరులు,
ఫ్రెండ్స్ కనుక నేను ఓపెన్గా ఇట్లా మాట్లాడుతాను. నేను ఒక్కటి క్లియర్గా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కన్నా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ చూసేటోళ్ళు 100% బెటర్. బ్లాక్ అండ్ వైట్గా ఉంటారు. కొంతమంది తిడతారు, అది పర్వాలేదు. బ్లాక్ అండ్ వైట్గా ఉంటారు. లబ్ధి పొందితే థ్యాంక్స్ అన్న, మంచి వీడియో చేసినామని ముఖం మీద చెప్పారు. కానీ రిలేటివ్స్ ఎవరు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు. పోటీనే లేదు, కానీ ఒప్పుకోరు, గెలుపును ఒప్పుకోరు, మంచిని ఒప్పుకోరు, మంచి మాటను ఆదరించారు, మంచి మాటను అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి సమాజంలో ఉండే కన్నా ఈ ఆర్టిఫిషియల్ సమాజమైన సబ్స్క్రైబర్స్, మెంబర్స్, ఈ స్టిక్కర్లు కొనేటోళ్ళు, ఈ డబ్బులు డొనేట్ చేసేటోళ్ళు చాలా బెటర్. ఇప్పటి వరకు మా రిలేటివ్స్ ఎవరు నాకు 100 రూపాయలు బా బ్రహ్మాండమైన వీడియో చేసినాం, మేము మంచి మార్గంలో భలే చెప్తున్నాం అని 100 రూపీస్ ఇవ్వాలి. వేలాది రూపాయలు నాకు సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. ముక్కు ముఖం తెలియదు ఎవరికి, నా అంటే నేను తప్ప వాళ్ళు ఎవడో నాకు తెలియదు, ఇచ్చేసారు. అంటే ఒక సెకండ్లో డిసైడ్ చేసారు ఇది మంచిగా ఉంది, ఇచ్చేసారు. కానీ మనవాళ్ళు అట్లా కాదు, ఒక 4, 5, 10 సంవత్సరాలైనా ఇంకా డౌట్ వస్తుంటుంది, వీడు ఎప్పుడన్నా జారి కింద పడతాడా, చప్పట్లు పడు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి కొద్దిగా ఇది ఉంటుంది, వాళ్ళ కనెక్షన్ ఉంటుంది. వీడియో చేయకపోయినా అన్న వీడియో ఎందుకు చేస్తాడేమని అడుగుతారు. కానీ రిలేటివ్స్ ఎవరు అడగారు, అరే నీ వీడియో ఎందుకు వేస్తలేవు, ఒక నెల అయింది. నేను 3 రోజులు వీడియో వేయకపోతే అప్పుడే ఎంక్వైరీ చేస్తాను, ఏమన్నా వీడియో వేస్తలేవు, రోజుకొక వీడియో వేస్తుండే నువ్వు వేస్తానే లేవు అంటే ఆత్మీయత ఎక్కడి నుంచో వచ్చి ఊడిపోతుంది. పోటీ ఎక్కడ పడాలి, ఇక్కడ పడాలి. ఆత్మీయత సంపాదించుకోవడంలో పోటీ పడాలి. ఆత్మీయులు ఎవరు, ముక్కు ముఖం తెలియని సబ్స్క్రైబర్లు నా ఆత్మీయులైంది. నేను ఊహించనే లేదు మంచి మార్గం ఈ స్థాయికి వస్తుంది. నా కోసం చప్పట్లు కొట్టేటోళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నారో నాకే తెలియదు. ఎక్కడి నుంచి చప్పట్లు కొడుతున్నారో నేను ఇంపి అన్నా. అందుకోసం ఎమోజీలు పెడతారు, ఇట్లా 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 ఇట్లా. చాలు, ప్రపంచంలో ఏ మూలనో నా ఆత్మీయులు నా కోసం నా మంచి కోరుతున్నారు, చాలు. ఇంకా పోటీ నాకు అవసరం లేదు. తొక్కల పెట్టుకొని జిక్కోండి, పోటీ నాకు అవసరం లేదు. నాకు గెలుపులు అవసరం లేదు. నాకు ఫంక్షన్స్ అవసరం లేదు. గంగి గోపాలు ఆయన ఎప్పుడూ ఆలోచించి చెప్పిండు, గంగి గోపాలు గడగడని అంట. గాడిద పాలు గంపడి కుండెడ తీసుకొని ఏం చేయాలి, బిందెడ తీసుకొని ఏం చేయాలి. లైఫ్ అంటే అంతే. బ్యూటిఫుల్ పీపుల్ ఒక 4 చాలు. ప్రపంచంలో ఎక్కడనో కూర్చొని నా మాట విని నన్ను అప్రిషియేట్ చేసేటోళ్ళు నాకు మంచి నిద్ర ఇస్తారు. నా ఇంటికి వచ్చి ఛాయ్ తాగి నన్ను ఇన్సల్ట్ చేసిపోయేటోళ్ళు నాకు అవసరం లేదు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ ఒక్కరు కూడా అరే ఛాయ్ తాపి అన్నా అనండి, బిర్యానీ తింపి అన్నా, నువ్వు 10,000 సబ్స్క్రైబర్ బిర్యానీ తింపి అనలే. అంటే దమ్మిడి ఖర్చు లేకుండా నాకు విపరీతమైన ఆనందం ఇస్తుంది. దీనికి పోటీ లేదు, దీనికి విరుగుడు లేదు, ఈ సంతోషానికి హద్దులు లేవు. నాతోని నయా పైసా ఖర్చు పెట్టనీయకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. రిలేటివ్సే మీరు. మీకోసం కష్టపడితే మీకు లాభము, నాకు డబ్బులు వస్తాయి. అదే రిలేటివ్స్తో మాట్లాడితే 2 రావు అని నాకు తత్వం బోధపడ్డది. అందుకోసమే నేను ఈ యూట్యూబ్ మీద వచ్చేసి సెటిల్ అయిపోయాను.
నా మనసులో మాట చెప్తున్నా. నేను ఈ అడ్జస్ట్మెంట్లు ఇవి అవన్నీ నాకు ఎడిటింగ్ నచ్చదు అంటే నా మనస్తత్వం అర్థం చేసుకోండి. ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేస్తా. ఇంకా రిజల్ట్స్ అనేది ఇంకా ఉంటుంది. ఏమన్నా యూట్యూబ్లో కక్కితే ఇక్కడ అయ్యే నష్టం ఏం లేదు. డబ్బులు వస్తాయి తప్ప దీంట్లో అయ్యే వచ్చేది నష్టం ఏం లేదు. అది బయట కక్కితే విమర్శలు, బాయ్కాట్లు, సజెషన్స్. అంటే మీరు ఊహించుకోండి, ఈ ప్రపంచం చేంజ్ అవుతుంది. కానీ ఎందుకన్నా అంటే నా అనుభవం వల్ల చెప్తున్నాను. ప్రపంచం ఎటు పోతుంది పోని, ఎటు చూస్తుంది చూడని, ఎక్కడన్నా చావాలి. నీ పంతా నీవు నీ నీ దారిలో నీవు పో. ఎంతమంది వస్తారు వస్తారు, రానోళ్ళ నిడిచిపెట్టే. అనవసరంగా పోటీ పడకు. నీతో నీవు కూడా పోటీ పడకు. ప్రశాంతంగా ఉండు. నీతో కొంతమంది మాతో నాకే పోటీ, ఏం అవసరం లేదు. కడుపు నిండా మామిడి పండ్లు వస్తున్నాయి, మామిడి పండు రసం తిను, సీజనల్ ఫ్రూట్స్ వస్తే తిను. నీకు మంచిగా తినాలనిపిస్తే ఏమైనా ఏ ఐటమ్ అయినా తిను. మంచిగా నిద్రపో, మంచి బట్టలు వేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగు. లైఫ్ సింపుల్. ఇది అనవసరంగా వాడితోని పోటీ, వీడితోని పోటీ, వాడికో పోటీ, దానికోసం డబ్బులు ఖర్చు, టైం వేస్ట్, లాస్ట్కి జీరో రిజల్ట్. నీ శ్వాస చక్కగా ఆడుతుందా లేదా, ఇదే ఇంపార్టెంట్. ఇదే పోటీ. నీ శ్వాస కరెక్ట్ టైంకి ఆడుతుందా, నీకు నిద్ర పడుతుందా, నీకు తిన్నది అరుగుతుందా, ఈ మూడితో పోటీ పడాలి. మిగతాది బేకార్, దేనికి పనికిరాదు. నేను ఓపెన్గా చెప్తున్నా. నా అంటే నా మంచి కోరే మిత్రులు మీరు అపోజిట్ చూస్తున్నారు కనుక నేను చెప్తున్నా. ఈ మూడిట్లో పోటీ పడండి, ఇంక దేనికి అవసరం లేదు. మీ పిల్లలకు 36 వస్తే సంతోషపడండి, 40 వస్తే సంతోషపడండి, 50 వస్తే చాక్లెట్ తినిపోయండి, 60 వస్తే ఐస్ క్రీమ్ తినిపోయండి, 70 వస్తే బిర్యానీ తినిపోయండి, 80 వచ్చినాయంటే బట్టలు ఇప్పియండి, 90 వచ్చినాయంటే మంచి మంచి ప్లేసెస్ తిప్పియండి. పర్సంటేజ్తోని పిల్లలకు పోటీ లేదు. పిల్లవాడు పర్సంటేజ్తో ముట్టలేదు, పిల్లవాడు ఆకాంక్షలతో ముట్టలేదు, పిల్లవాడు పోటీ పడదామని ముట్టలేదు. కనుక నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పోటీ అంటే ఏమి, పోటీ తత్వం దేంట్లో ఉండాలి, అసలు పోటీ పడే అవసరం ఉందా, పోటీకి మనకి ఏ సంబంధం లేకపోతే పోటీ పడవచ్చా లేదా అనే కొన్ని క్రిటికల్ ప్రశ్నలు మనకు మనం వేసుకుంటే మనకు చిటికెలో జవాబు దొరుకుతుంది. మన జీవితం ఎటువైపు వెళ్ళాలో అటువైపే వెళుతుంది. అనవసరమైన పోటీలు, అనవసరమైన అంబిషన్స్, అనవసరమైన టార్గెట్లు పెట్టుకొని మన సాధారణ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకోవద్దు అని నేను అందరికీ విన్నపిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.